బైబిల్లోని ఆదికాండం మొదటి అధ్యాయం యొక్క సారాంశం. మొదటి రోజు. ఆరంభంలో భూమి ఆకారం లేకుండా శూన్యంగా ఉండెను. దేవుని ఆత్మ జలాల మీద సంచరించుచుండెను. దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పగా వెలుగు కలిగెను. వెలుగును చీకటి నుండి వేరుచేసి వెలుగుకు పగలు, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. రెండవ రోజు. దేవుడు జలాల మధ్య విస్తారమును ఆకాశమును కలుగజేసెను. ఆకాశం క్రిందనున్న జలాలను ఆకాశం పైనున్న జలాలను వేరు చేసెను. మూడవ రోజు. జలాలను ఒక చోటికి చేర్చి పొడి నేలను కనబడేలా చేసెను. పొడి నేలకు భూమి, జల సమూహాలకు సముద్రాలు అని పేరు పెట్టెను. భూమి మీద గడ్డి, మొక్కలు, ఫలవృక్షాలు పుట్టించెను. నాలుగవ రోజు. పగలు మరియు రాత్రిని పరిపాలించుటకు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించెను. కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకు వాటిని నియమించెను. ఐదవ రోజు. సముద్ర జీవులను మరియు పక్షులను సృష్టించెను. అవి విస్తారంగా వృద్ధి చెందినట్లు ఆశీర్వదించెను. ఆరవ రోజు. భూమి మీద జంతువులను, పశువులను, ప్రాకే జీవులను సృష్టించెను. తన స్వరూపంలో మనుషుని సృష్టించెను. పురుషునిగాను స్త్రీగాను వారిని సృష్టించెను. భూమిని నింపి దానిపై అధికారం కలిగి ఉండమని ఆశీర్వదించెను. విత్తనమిచ్చు మొక్కలను మరియు ఫలవృక్షాలను ఆహారముగా ఇచ్చెను. అధ్యాయం ముగింపు. దేవుడు తాను సృష్టించిన సమస్తమును చూచి అది మిక్కిలి మంచిది అని చెప్పెను. ఈ విధంగా ఆకాశములు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్త సృష్టి ఏర్పడెను. ఆదికాండం యొక్క ప్రధాన బోధలు. దేవుడే సమస్త సృష్టికి కర్త. సృష్టిలో క్రమం, ఉద్దేశం మరియు అందం ఉన్నాయి. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవుడు తన సృష్టిని మంచిదిగా ప్రకటించాడు. మనుషులకు భూమిని సంరక్షించే బాధ్యత అప్పగించబడింది.